సార్ ఇప్పుడు బీటెక్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు. ఒకప్పుడు బీటెక్ అయిపోయిందంటే సాఫ్ట్‌వేర్ ఎళ్ళిపోవాలని చూస్తున్నారు. అవును. బట్ ఇప్పుడు బీటెక్ అయిపోయినంక సాఫ్ట్‌వేర్‌కి రావాలన్నా కూడా స్కిల్స్ ఉండట్లే. అవును. అవును. సో ఒక గ్రాడ్యుయేట్ బీటెక్ అసలు ఏం నేర్చుకుంటే ఇప్పుడున్న ట్రెండ్‌లో ఫాలో అప్ అవ్వగలుగుతాడు సార్? మనకున్న సిలబస్ హ్మ్. మనం బయటకొచ్చిన తర్వాత ఆ సిలబస్ మనకసలు యూజ్ అవ్వదు. హ్మ్. ఫస్ట్ పాయింట్. మన సిలబస్‌కి మనం బయట ఒక సొసైటీలో మనం బతకటానికి కావాల్సిన నాలెడ్జ్ గాని, కావాల్సిన స్కిల్ గాని కంప్లీట్‌లీ అన్‌మ్యాచబుల్. ఓకే. ఆ మ్యాచ్ చేయలేం. సో, అందుకనే రీసెంట్‌గా కాలేజెస్ ఏం చేస్తున్నాయి, థర్డ్ ఇయర్ నుంచి గాని, ఫోర్త్ ఇయర్ నుంచి గాని ఏదో ఒక టెక్నాలజీ మీద ఒక బేసిక్ ట్రైనింగ్ ఇస్తది. ఓకే. అందరు స్టూడెంట్స్‌కి ఇస్తుంది. హ్మ్. సో, బయటికొచ్చి మనం ఏదైనా జాబ్ చేసుకొని స్కిల్ సెట్ మీద మనం ఏమైనా సర్వే అవ్వాలి అంటే ఏదో ఒక టెక్నాలజీ మీద మనకి నాలెడ్జ్ రావాలి. అది మీరు థర్డ్ ఇయర్ నుంచే స్టార్ట్ చేస్తే హ్మ్. బయటకొచ్చేసరికి వేరే వాళ్ళతో పోల్చుకొని మీరు కొంచెం ప్రయారిటీ ఇవ్వటానికి ఈజీగా ఉంటది. హ్మ్. మీరు కొంచెం ఇంటర్వ్యూస్ అటెండ్ అయినప్పుడు మీకు ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ నుంచి దాని మీద వర్కౌట్ చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది ఉంటది. కాబట్టి మీరు జాబ్ కొంచెం ఫాస్ట్‌గా కొట్టడానికి ఈజీగా ఉంటది. హ్మ్. వీళ్ళేంటంటే ఫోర్త్ ఇయర్ అయిపోతుంది. సర్టిఫికేషన్ వాళ్ళ సర్టిఫికేట్స్ వచ్చేస్తే ప్రొఫెషనల్ సర్టిఫికేట్స్ వి కెన్ సే ఇట్ యాస్. అవును. బయటకొచ్చిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేస్తారు. ఏ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ జాయిన్ అవ్వాలి, ఏ టెక్నాలజీ తీసుకోవాలనేది. బట్ మీరు థర్డ్ ఇయర్ నుంచే మీ సీనియర్స్‌ని గాని, ఇంకెవరైనా తెలిసిన వాళ్ళని గాని, అసలు ఇప్పుడు మోస్ట్ హ్యాపెనింగ్ టెక్నాలజీస్ ఏంటి? దాని మీద మనం ఏ టెక్నాలజీస్ మీద మనం హ్మ్. ట్రైన్ అవ్వచ్చు. మీకు వచ్చిన బేసిక్ మీకేదైనా వచ్చా? దేని మీద ఇంట్రెస్ట్ ఉందా? దాంతో మనం స్టార్ట్ చేస్తే మీరు ఫోర్త్ ఇయర్ బయటకొచ్చేసరికి యూ కెన్ హావ్ ఎ ప్రాపర్ జాబ్ ఆపర్చునిటీ ఉంటే మనం ఫస్ట్ ఆపర్చునిటీలోనే వి క్యాన్ టేక్ దట్. యెస్ సార్. యెస్ సార్. ఇప్పుడు బీటెక్ చేసిన వాళ్ళకంటే టెక్నికల్ స్కిల్స్ ఉంటాయి. హ్మ్. వాళ్ళకి నేర్పిస్తారు. బట్ ఎవరైనా జనరల్ డిగ్రీ చేసుంటారు. కానీ వాళ్ళకి కూడా ఐటీ సైడ్ నాన్ ఐటీలో సెటిల్ అవ్వాలని ఉంటది. హ్మ్. సో వాళ్ళకి మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు సార్? ఇప్పుడు ఎవరైనా కూడా ఏ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ తీసుకున్నా కూడా అందరూ ఐటీకే అనుకుంటారు. అంటే అందరూ బయటకొచ్చిన తర్వాత మన ఫస్ట్ ఐటీకే ప్రొవైడ్ చేయాలనుకుంటాం. బట్ ఏంటంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ తీసుకోండి. లేపోతే బీటెక్ తీసుకోండి. మనం ఒక స్ట్రీమ్స్ చూసుకుంటాం. ఈసీఈ, త్రిబుల్ ఈ డిఫరెంట్ ఉంటాయి. సివిల్, మెకానికల్ ఉంటాయి. ఫస్ట్ మీరు ఏ స్ట్రీమ్‌లోకి ఎళ్తున్నారనేది ఫస్ట్ క్లారిటీ తెచ్చుకోవాలి ఫస్ట్ మీరెళ్ళేటప్పుడే. క్లారిటీ తెచ్చుకున్న తర్వాత బయటకొచ్చిన తర్వాత ఫస్ట్ మీ ఒక కోర్ కాంపిటెన్సీ మీద ఫస్ట్ ట్రై చేయండి. హ్మ్. ఇప్పుడు ఆటోమొబైల్స్ ఉంది. ఆటోమొబైల్స్ ఇప్పుడు ఇండియా ఈస్ ద టాప్ కార్ మ్యానుఫ్యాక్చరర్. యెస్. టాప్ టూ వీలర్ మ్యానుఫ్యాక్చరర్. సో, దానికి ఆపర్చునిటీస్ లేకుండా ఉండవు. హ్మ్. దేనికైనా ఆపర్చునిటీ ఉంటాయి. మనం ట్రై చేయాలి. ఇప్పుడు హ్మ్. మీరు తీసుకున్న గ్రూప్‌లో లేవు అన్నప్పుడు వి కెన్ గో ఫర్ ద ఐటీ. హ్మ్. ఫస్టే మీరు అదంతా పక్కన పెట్టేసి ఫస్ట్ ఐటీకొచ్చేస్తే దట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. యెస్. ఎందుకంటే మీరు కావాలన్న గ్రూప్ తీసుకున్నారు. అవును. తీసుకున్నప్పుడు దాని మీద కొంచెం వర్కౌట్ చేయాలి కదా! చేయాలి. బయట మార్కెట్‌లో అసలు జాబ్స్ ఎక్కడున్నాయి? ఏంటి? నేను ఎట్లా ఎతుక్కోవాలి? ఏంటి? అనేది దాని మీద ఏమన్నా ఇంకా కొంచెం యాడెడ్ టెక్నాలజీస్ ఏమైనా యాడెడ్ ఇన్ఫర్మేషన్ ఏమైనా తీసుకోవాలా? యాడెడ్ ట్రైనింగ్ ఏమైనా తీసుకోవాలా? చూసి ఫస్ట్ దాని మీద ట్రై చేయాలి. హ్మ్. అది వర్కౌట్ అవ్వకపోతే అప్పుడు మీరు ఐటీకి రావచ్చు. హ్మ్. ఇప్పుడు అందరూ ఐటీ అంటే ఆ కాంపిటీషన్ పెరిగిపోద్ది. ఒక 10 మంది ఎళ్తే ఒకళ్ళకి కూడా జాబ్ ఉందో లేదో తెలీదు. హ్మ్. ఇప్పుడు యూజువల్లీ మీరు హైటెక్ సిటీ, మాదాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎళ్ళండి. అవును. ఒక పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ మీద వాకిన్స్ అని బాగా లైన్ ఉంటది. వందల మంది, వేల మంది. దాంట్లో సీఎస్‌సి, ఐటీ అంటే టెక్ రిలేటెడ్‌గా స్ట్రీమ్ ఉన్నోళ్ళు ఎంతమంది? త్రిబుల్ ఈసీ, సివిల్, మెకానికల్ ఈళ్ళు ఎంతమంది? అవును. 50, 50 ఉంటారు. యెస్ సార్. సో, ఫస్ట్ మీరు ఏ స్ట్రీమ్ తీసుకున్నారో క్లారిటీ తీసుకొని, ఆ స్ట్రీమ్ మీద మీరు వర్కౌట్ చేస్తే వర్కౌట్ అవ్వట్లే. హ్మ్. యూ కెన్ కమ్ ఫర్ ద ఐటీ. హ్మ్. ఫస్టే మీరు ఐటీకొచ్చేస్తానంటే, మీరసల చదువుకున్న దానికి యూజ్ ఉండదు. మళ్ళీ ఐటీ అంటే బేసిక్ నుంచి స్టార్ట్ చేయాలి. టాప్ కాంపిటీటర్స్‌కి మీరు కైండ్ ఆఫ్ పుష్ ఇవ్వలేరు. సో, అది మీరు ఆలోచించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సెక్టార్‌లోనైనా టాప్ ఎర్నర్స్ ఉంటారు. బేసిక్ ఎర్నర్స్ ఉంటారు. ఎర్రర్స్. సీటీసీస్ వేరీ అవుతుంటాయి. డిపెండ్స్ అపాన్ అవర్ స్కిల్ సెట్ హ్మ్. మనం ఎట్లా ప్రెజెంట్ చేసుకుంటాం అనేది. హ్మ్. ఫైన్ కొంచెం ఐటీలో ఎక్కువుంటది. ఐటీలో ఎక్కువుంటది. దానికి రిలేటెడ్ స్ట్రెస్, దానికి రిలేటెడ్ కైండ్ ఆఫ్ వర్క్ కూడా వాళ్ళు దే విల్ పుల్ ఫ్రమ్ అస్. సో, సాలరీతో పాటు మీకున్న జాబ్ సాటిస్ఫాక్షన్ చూసుకోవాలి. ఆ సాలరీతో పాటు లైఫ్ స్టైల్ కూడా బావుండాలి. ఇప్పుడు ఐటీ కంపెనీస్ అంటే 12-14 ఇయర్స్ పక్కా వర్కౌట్ చేయాలి. అవును. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటారు. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేదే ఉంటది. బట్ ఏంటంటే మినిమమ్ 12-14 అవర్స్ వర్క్ వర్క్ చేస్తూనే ఉండాలి. చేయాలే ఉండాలి. ఇప్పుడు ఒకటంటారు, సార్ నాది 9 అవర్సే కదా! క్లాకింగ్ పీరియడ్ పర్ డే. సో, 12, 13 అవర్స్ అంటే ఏంటంటే, వాళ్ళేమంటారు ఇదివరకు అంటే నువ్వు ఎళ్ళటానికి, రావటానికి నీకు జర్నీ టైమ్ ఉంటది కదా! అది కూడా దీనికే యూజ్ చేయి ప్రొడక్టివిటీగా. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసి కూడా సుఖం లేదుగా. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటేనే ఇంకా ఎక్స్‌ట్రా బర్డెన్. అది. ఆఫీస్ ఉంటేనే దే విల్ ఇన్ మేక్ యూ టు టైమ్‌లో లీవ్ ఇన్ టైమ్. మీరు ఇన్ టైమ్ లాగౌట్ అయ్యి నాకు ట్రాఫిక్ ఉంటది. ఐ నీడ్ టు గో హోమ్ ఆన్ టైమ్ అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు అటు చెప్పుకోవడానికి ఏం లేదు. యూ ఆర్ ఎట్ హోమ్ రైట్? యూ డూ. ఆఫ్టర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ యూ క్యాన్ లాగౌట్. మనం చెప్పడానికి రీజన్స్ మన దగ్గర దొరకవు అప్పుడు. ఇంట్లో ఉంటే రీజన్స్ ఏముంటాయి? అవును. మనమేం రీజన్స్ చెప్పుకోలేము. సో, ఐటీ ఓకే. ప్యాషనేట్‌గా ఉంటే ఇప్పుడు ఏదైనా కూడా జాబ్ ఫస్ట్‌లో ప్యాషనేట్‌గానే ఉంటది. కొన్ని మంత్స్ లోపలికెళ్ళిన తర్వాత ఎనీ వర్క్ మనం రిపీటెడ్‌గా చేస్తుంటే
అవును. వి ఫీల్ బోర్. సో ఫస్ట్ మీరు దేని మీద వస్తున్నారు, ఏ స్ట్రీమ్ నుంచి బయటకు వచ్చారు, ఫస్ట్ దాని మీద మీరు ఫస్ట్ ట్రై చేయండి. అది అవ్వట్లేదు అన్నప్పుడు యూ కెన్ గో ఫర్ ఆల్టర్నేటివ్. ఉమ్. మీకు ఇంట్రెస్ట్ ముందే ఉంటే మరి ఐటీఏ తీసుకోవాలి. ఆ, ముందే అది తీసుకోవాలి. తీసుకోకుండా ఫస్ట్ ఏదో స్ట్రీమ్ లో వచ్చేస్తారు, తర్వాత ఐటీ అంటారు. వాళ్ళు బేస్ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయాలంటే వాళ్ళ టైం వేస్ట్ అయిపోద్ది. దీని మీద ఆల్రెడీ వాళ్ళకి క్లారిటీ ఉంటది కాబట్టి చదువుకుంది కూడా మర్చిపోతాడు. ఇంకా యూజ్ ఉండదు కదా. ఆ, ఇప్పుడు ఆ స్ట్రీమ్ చదువుకున్నంత యూజ్ ఉండదు ఐటీలో. ఆ, అదంతా డిఫరెంట్, ఇదంతా డిఫరెంట్. ఓకే. యూజువల్ గా ఐటీసీఎస్సీ వాళ్ళకి యూజ్ ఉండదు చదువుకున్నది, Yes. వాళ్ళకైతే అసలు యూజ్ ఉండదు. ఓకే సార్. ఇప్పుడు చదువుకుంటూ ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది అకాడమిక్స్ నడుస్తున్నప్పుడే ఇప్పుడున్న భూమి ఏఐ ఉంది కాబట్టి ఏఐ టూల్స్ మీద వర్కౌట్ చేయాలని అంటే ఎట్లా ఎట్లా దాన్ని చేసుకోవాలి అతను? ఇప్పుడు చాలా మంది ఏంటంటే అండి చదువుకుంటా ఉంటారు, ఉమ్. ఫ్రీలాన్సింగ్ చేస్తారు. అవును. ఎందుకంటే జాబ్స్ అయితే ఇవ్వరు. ఎందుకంటే మన ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ అవ్వాలి, దానికి రిలేటెడ్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే కానీ ఒక పర్టికులర్ జాబ్ అనేది మనం ఎలిజిబిలిటీ అవుతాం. సో చాలా మంది ఏం చేస్తారంటే ఫ్రీలాన్సింగ్ అనేది ఒక కంపెనీ, ఫ్రీలాన్సింగ్ కంపెనీస్ ఉంటాయి. ఫ్రీలాన్సింగ్ ఒక సిండికేట్స్ లాగా ఫామ్ అయ్యి ప్రాజెక్ట్స్ చేస్తుంటారు. Hmm. వాళ్ళతో జాయిన్ అవటం, Hmm. వాళ్ళతో జాయిన్ అయ్యి నా ఫ్రీలాన్సింగ్ స్కిల్స్ ఇవి, నేను ఇట్లా చేయగలను, నాకు ఈ స్కిల్ సెట్ ఉందని చెప్పి వాళ్ళు చెప్తా ఉంటే పార్ట్ టైం గా వాళ్ళు ఈ ప్రాజెక్ట్స్ మీద కొంత పార్ట్ వాళ్ళు తీసుకొని అది వర్కౌట్ చేసి ఆ మాడ్యూల్స్ వాళ్ళకి ఇచ్చేయటం అట్లా ప్లాన్ చేయొచ్చు. Hmm. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనరేటివ్ ఏవే చెప్పాను, జనరేటివ్ ఏ దేనికి మనం ఏదైనా కూడా వి క్యాన్ పుల్ Yes. ఫర్ ద బెస్ట్ అవుట్పుట్. Hmm. మనం బెస్ట్ అవుట్పుట్ రావడానికి ట్రై చేయొచ్చు విత్ లో ఎఫర్ట్ లెస్ కాస్ట్. అవును. సో అది మనం ఫస్ట్ నేర్చుకుంటూనే మనం చదువుకుంటూనే మనం ఇట్లా ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు. Hmm. సో దట్ వీ క్యాన్ మేక్ సమ్ మనీ. Yes, sir. సో దాంతో పాటు మనకి ఇప్పుడు ప్లగ్గిన్స్ ఉంటాయి. Hmm. ఏఐతో పాటు ప్లగ్గిన్స్ ఉంటాయి. Plugins. ప్లగ్గిన్స్ అంటే మన ఎగ్జిస్టింగ్ సాఫ్ట్వేర్ కానీ ఎగ్జిస్టింగ్ అప్లికేషన్ కానీ ఏదైనా ఎగ్జిస్టింగ్ దానికి యాడ్ ఆన్స్ ఎక్స్ట్రా ఫీచర్స్ ఇవ్వటం. Hmm. దానికి అంటే ఆకున్న యూసేజ్ కి ఇంక కొంత ఎక్స్ట్రా యూసేజ్ మనం యాడ్ చేస్తాం. Hmm. సో ఆ డిఫరెంట్ ప్లగ్గిన్స్ ఎట్లా క్రియేట్ చేయాలో Hmm. దాని గురించి మనం ఆలోచించవచ్చు. ఎందుకంటే ప్లగ్గిన్స్ క్రియేట్ చేయడం చాలా ఈజీ. Hmm. మన బేసిక్ సోర్స్ కోడ్ ఏం డిస్టర్బ్ చేయకుండా ఇట్ ఈస్ ఈజీ టు డూ. బట్ క్రియేటివ్ ప్లగ్గిన్స్ చేయాలి. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఇంకా ఎఫెక్టివ్ గా యూస్ చేయాలంటే ప్లగ్గిన్స్ ఎట్లా యాడ్ చేయాలి, ఎట్లాంటి ఎఫెక్టివ్ ప్లగ్గిన్స్ మనం చేయొచ్చు, Hmm. దానికి కూడా చాలా మంచి పే చేస్తారు. Yes, sir. సో ఏఐ ప్లస్ ప్లగ్గిన్స్ ఇవన్నీ కొంచెం ఫాస్ట్ గా నేర్చుకొని దాని మీద ఫ్రీలాన్సింగ్ ఏమైనా చూసుకుంటే ఈ చదువుతో పాటు వీ కెన్ ఎర్న్ ఫ్రమ్. Yes, sir. సో ఇప్పుడు ఏఐ అనేది మనం ఎంత జనరేట్ చేయాలనుకునేది మన దగ్గర ఉంటే అది ఇస్తుంది మనకి. Hmm. సో ఫస్ట్ ఆ జనరేట్ చేసేటోళ్ళు కావాలి. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడున్న ట్రెండ్ లో ఏఐ అనేది నడుస్తుంది. చాలా ఐటీ ఆఫీసెస్ లో కూడా ఏఐ వచ్చేసరికి చాలా మంది జాబులు కూడా పోయినాయి. ఓపెన్ ఫ్యాక్ట్. ఇదే ట్రెండ్ మీద అన్ని కోచింగ్ సెంటర్లలో జనరేటివ్ ఏఐ అని పెట్టారు. అసలు అక్కడ చేసేటోడే లేడు, ఇక్కడ నేర్పించేటోళ్ళు ఉన్నారా అనేది నా క్వశ్చన్. మీరు అంటే కరెక్ట్ అండి. అదేంటంటే ఇప్పుడు జావా మీద పైథాన్ మీద అనుకోండి, అవును. 10 మంది నేర్పించవచ్చు. ఓకే. ఇప్పుడు నన్ను అడిగినా నేను నేర్పిస్తా అంట, నాకు చేసిన అనుభవం ఉంది కాబట్టి. ఏ అంటే చాలా తక్కువ మంది ఉన్నారు ట్రైనర్స్. మీకు ట్రైనర్ గా ఎప్పుడు అవుతారు, మీరు దాని మీద వర్కౌట్ చేసి దాని నాలెడ్జ్ అంతా తీసుకొని ఎదుటోడికి మీరు చెప్పేది అర్థం అయితేనే యూల్ బి ఏ ట్రైనర్. నాకు నాలెడ్జ్ ఉంటే సరిపోదు, నా నాలెడ్జ్ ని ఎదుటోడికి చెప్తున్నప్పుడు వాడు అర్థం చేసుకోవాలి, నేను అట్లా చెప్పాలి వాడికి. ఎదుటోళ్ళకి నేను అర్థం చేసుకునేలా చెప్పాలి. హౌ హీ క్యాన్ ఆర్ షీ క్యాన్ లెర్న్ ఫ్రమ్ మీ, అర్థం చేసుకుని చెప్పాలి. ఆ ట్రైనర్స్ అనేది చాలా తక్కువ ఉన్నారు. సో మేబీ మీరు అన్నట్టు అందరూ ఇప్పుడు ఒక డిమాండింగ్ ఉందనుకోండి, ఇది బిజినెస్ స్ట్రాటజీ. లోపలికి వెళ్ళిన తర్వాత వాడు ఎంతవరకు నేర్పుతారు అనేది క్లారిటీ ఉండదు. ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత బయటికి రాలేం. సో ఏఐ అనేది ప్రెసెంట్ అయితే చాలా తక్కువ ట్రైనర్స్ ఉంటారు. అసలు జాబ్స్ కూడా ఇప్పుడిప్పుడే ఇట్స్ గెట్టింగ్ మోర్ ఏఐ మీద. దానికి ఎఫెక్ట్ గా వేరే జాబ్స్ అయితే మీరు అన్నట్లు ఇట్స్ గెట్ ఎఫెక్టింగ్. బట్ మనకేంటంటే దాని మీద అసలు వాళ్ళు ఎంతవరకు ఇవ్వగలరు, వాళ్ళకి నిజంగా ఏఐ ట్రైనర్ ఉన్నాడా లేదా, అదంటే ముందెళ్ళి మాట్లాడుకున్న ట్రైనర్ ఎవరు, అతని పాస్ట్ హిస్టరీ ఏంటి, అవన్నీ చూసుకొని కానీ మనం జాయిన్ అవ్వాలి. ఫస్ట్ ట్రైనర్ ఎవరు, అసలు మీరు ఎవరితో ట్రైన్ చేపిస్తున్నారు, ఎట్లా ట్రైన్ చేస్తారు, 1-on-1 చేస్తారా, లైవ్ సెషన్ చేస్తారా, రికార్డింగ్ వీడియోస్ ఇస్తారా? రికార్డింగ్ వీడియోస్ ఇస్తే నో యూస్. ప్రాక్టికల్ ఉండాలి, ప్రాక్టికల్ గా ఉండాలి, 1-on-1 ఉండాలి. అప్పటికప్పుడు మనకి ఏమైనా డౌట్ వస్తే క్లారిఫై చేయడానికి మెంటర్స్ ఉండాలి, ఒక సపోర్ట్, ఒక కాంటాక్ట్ ఉండాలి వాళ్ళ దగ్గర. ఏదన్నా అప్పుడు నాకు డౌట్ వచ్చింది, కాల్ చేయాలంటే ఎవరు కాల్ చేసి అడగాలి, ఇదంతా చూసుకొని కానీ మీరు ట్రైనింగ్ స్టార్ట్ చేయాలి. ఆ ట్యూటర్ ఎవరు, ఆ ట్రైనింగ్ ఇచ్చే కార్పొరేట్ ట్రైనర్ ఎవరు, ముందు అతని గురించి తెలుసుకొని, అతని పాస్ట్ ఏంటి తెలుసుకొని, అతని యొక్క ఎట్లా నేర్చుకున్నాడు, ఎంత ఎక్స్పీరియన్స్ తెలుసుకొని అప్పుడు వెళ్ళటం బెస్ట్. ఇప్పుడు చెప్పేస్తారు జనరేటివ్ వేయండి, ఒక 30,000-40,000 ఉంటుంది, మీరు పే చేసింది, ఎన్రోల్ అయిపోండి, రేపు నుంచి క్లాస్ స్టార్ట్ అవుద్ది అంటారు. ఎన్రోల్ అయిన తర్వాత క్లాస్ స్టార్ట్ అయిపోయినా సరిగ్గా అర్థం కాకపోయినా వాడు రికార్డెడ్ వీడియోస్ ఇస్తున్నాడా, లేకపోతే నిజంగా ఒక ట్రైనర్ చెప్తున్నాడా, లేకపోతే ఎవరో ట్రైనర్స్ చెప్తే అక్కడి నుంచి వీడియోస్ వీళ్ళు కొనుక్కొని వీళ్ళందరికీ షేర్ చేస్తున్నాడా, క్లారిటీ ఉండదు. ఓకే. సో దీని ద్వారా స్టూడెంట్స్ ఇబ్బంది పడతారు. ఏదో బయట బోర్డు చూసి వెళ్ళిపోవడం కాదు, లోపలికి వెళ్ళి కూర్చొని అసలు ట్రైనర్ ఎవరు, మీరు ఎన్ని ఇయర్స్ నుంచి తీస్తున్నారు, ఆ ట్రైనర్ సక్సెస్ రేట్ ఎంత,
అసలు ఎక్కడెక్కడ తను వర్క్ చేశాడు, లేకపోతే ఎక్కడెక్కడ తను ఇచ్చాడు, తన హిస్టరీ ఏంటి, తన ప్రొఫెషనల్ కెరీర్ ఏంటి, అదంతా తెలుసుకుంటే గానీ మీరు స్టెప్ తీసుకోండి. ఎస్ సార్. జస్ట్ ఏదో బోర్డ్ చూసుకొని అంటే ఎస్ సార్. ఎస్. సో మనం మాట్లాడుకున్నట్టు ఇప్పుడు ఏఐ అనే దాన్ని కాస్త పక్కకు పెడితే ఐటీ అండ్ డిజిటల్ మార్కెటింగ్. సో ఇప్పుడు సోషల్ లైఫ్ కూడా అందరికి చాలా పెరిగిపోయింది. దే ఆర్ ఆల్సో ఎర్నింగ్ సో మచ్ మనీ ఆన్ దిస్ ఇంటర్నెట్ అండ్ ఆల్ థింగ్స్. అవును. సో ఈ ఇప్పుడు ఐటీ, నాన్ ఐటీ అండ్ ఈ సోషల్ మీడియా ఈ రెండింటిని కంపారిటివ్ గా చూస్తే మీరు దేన్ని చూస్ చేసుకోమని చెప్తారు సార్? అంటే ఐ మీన్ అది కూడా అండి. ఇప్పుడు నేను ఐటీ రిలేటెడ్ నాలెడ్జ్ ఉందనుకోండి, అవునండి. నేను ఐటీ రిలేటెడ్‌కి వెళ్తా. అవును. నాకున్న నాలెడ్జ్ బట్టి. అవును. మీరు చెప్పిన డిజిటల్ మార్కెటింగ్ అండ్ సోషల్ మీడియా అనుకోండి. ఇట్స్ ఎ వాస్ట్ సబ్జెక్ట్. Hmm. మీ క్రియేటివిటీని ఎంత యూజ్ చేస్తే యూ విల్ లెర్న్ దట్ మచ్. Hmm. ఈ డిజిటల్ మార్కెటింగ్ గాని, ఎస్ఈఓ గాని ఇది ఎందుకంటే అండి, ఏ బిజినెస్‌కైనా డిజిటల్ మార్కెటింగ్ అనేది బ్యాక్ బోన్. అది లేకపోతే బిజినెస్ అనేది నడవదు. రన్ అవ్వదు. మీ దగ్గర ఎంత మంచి ఐడియా ఉండని, ఎంత మంచి స్కిల్ ఉండని, ఎంత మంచి స్ట్రాటజీస్ ఉండని, దాన్ని డిజిటల్ మార్కెటింగ్ చేసి దాన్ని ఎట్లా మార్కెట్ చేస్తున్నాం అనేది ఫస్ట్ ప్రయారిటీ. Hmm. సో ఆ డిజిటల్ మార్కెటింగ్ కూడా ఏఐ యూజ్ చేస్తే దానికి చాలా విత్ ఇన్ నో టైమ్, విత్ ఇన్ లెస్ కాస్ట్ మనకి ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. Hmm. సో డిజిటల్ మార్కెటింగ్ విల్ హ్యావ్ మోర్ ఫ్యూచర్. వై? బికాజ్ డిజిటల్ మార్కెటింగ్ అనేది కాంపిటీషన్ అంటూ ఏమి ఉండదు. ఏముండదు. ఇప్పుడు ఐటీలో ఏంటంటే జాబ్స్, ఎన్ని జాబ్స్ ఉంటే అంత. ఇప్పుడు 100 ఉంటే 100. డిజిటల్ మార్కెటింగ్ లో ఇట్లా 100 అని ఫిక్స్ ఉండదు కదా. ఉండదు. 1000 కంపెనీస్ ఉన్నాయి, 1,00,000 కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు మన ఎంసీఏ తీస్తే ఎవ్రీ ఇయర్ కొన్ని థౌసండ్స్ ఆఫ్ కంపెనీస్ క్రియేట్ అవుతున్నాయి, అవును. కొత్తగా క్రియేట్ చేస్తున్నారు. ఎవరికైనా దే నీడ్ డిజిటల్ మార్కెటింగ్. వితౌట్ డిజిటల్ మార్కెటింగ్ నో కంపెనీ విల్ సర్వైవ్. అవును. అది పక్కా కావాల్సిందే. సోషల్ మీడియా లేకుండా ఫాస్ట్ గా మనం స్ప్రెడ్ చేసి నా కంపెనీ ఇది, నా ప్రొడక్ట్ ఇది, నా సర్వీస్ ఇది అని చెప్పి నేను చెప్పుకోవాలంటే ఇదివరకు ఏంటంటే ఇంటింటికి వెళ్ళి చెప్పాలి. ఇప్పుడు అట్లా కాకుండా విత్ వన్ Through స్పాన్, online. 1 క్లిక్ Yes. కొన్ని థౌజండ్స్, కొన్ని మిలియన్స్ కూడా వెళ్ళిపోతుంటది. అవును. సో ఇట్ ఈస్ హ్యావింగ్ మోర్ ఫ్యూచర్, ఎస్. ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే. ఎస్ సార్. ఇప్పుడు తక్కువ డబ్బుతో స్టార్ట్అప్ కంపెనీ స్టార్ట్ చేయాలని అనుకుంటే సాధ్యమయ్యే పనేనా? అసలు ఒక స్టార్ట్అప్ కంపెనీ స్టార్ట్ చేయాలంటే అసలు మన దగ్గర ఎంత డబ్బులు ఉండాలి? ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ట్అప్ కంపెనీ అంటే Hmm. ఫస్ట్ మీ దగ్గర ఒక క్రియేటివ్ థాట్ ఉండాలి. అసలు Yes. దేని మీద మీకు బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు, అది నీ ఇంటర్నల్ గా వచ్చిన ఐడియానా, లేకపోతే వేరే వాళ్ళు నీకు ఇచ్చిన ఐడియానా? ఆ ఐడియా మీద నీకు నాలెడ్జ్ ఎంత ఉంది, నీకు దాని మీద గ్రిప్ ఎంత ఉంది? ఫస్ట్ అది స్టార్ట్అప్ మీన్స్ కమింగ్ విత్ ఏ న్యూ ఐడియా, ఎస్. న్యూ కైండ్ ఆఫ్ క్రియేటివ్ థింగ్. సో అది నీ ఇంటర్నల్ గా వచ్చిందా, నీకు ఉన్న స్కిల్లా, లేదా బయట నుంచో తీసుకొచ్చావా? ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేయడానికంటే మినిమం ఛార్జెస్ ఉంటాయి. ఇప్పుడు అవును. ఎంసీఏ రిజిస్ట్రేషన్ అని ఈ మినిమం ఛార్జెస్ ఉంటాయి. ఎక్స్పెండిచర్ అంటారా, ఇన్వెస్ట్మెంట్ అంటారా, డిపెండ్స్ అపాన్ అస్. నువ్వు ఎట్లా పెడదాం అనుకుంటున్నావు, ఎంత రేంజ్ లో పెడదాం అనుకుంటున్నావు, చిన్నగా ఎకనామికల్ గా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావా, ఒకేసారి స్టెప్ ఇన్ అవడానికి చాలా ఎక్కువ స్టెప్ ఇన్, ఒకేసారి చాలా గ్రాండ్ గా స్టెప్ ఇన్ అవుదాం అనుకుంటున్నావా? డిపెండ్స్. బట్ నాకు యాజ్ పర్ మై నాలెడ్జ్ ఎకనామికల్ గా ఫస్ట్ చిన్నగా స్టార్ట్ చేసుకుంటూ స్లోగా వెళ్తేనే ఎక్కువ సస్టైన్ అవుతావు మార్కెట్ లో. Hmm. మార్కెట్ లో సస్టైన్ అవటం ఇంపార్టెంట్. ఫాస్ట్ గా వచ్చేసి ఫాస్ట్ గా వెళ్ళిపోవటం అంటే చాలా మంది వెళ్ళిపోతుంటారు. బట్ వచ్చి నువ్వు సస్టైన్ అయ్యి కొన్ని ఇయర్స్ మార్కెట్ ని చూసి, మార్కెట్ ని అర్థం చేసుకొని, నీ సర్వీస్ కానీ, నీ ప్రోడక్ట్ కానీ మార్కెట్ కి నువ్వు దాన్ని ఇంట్రడ్యూస్ చేసి, ఎట్లా ఇన్పుట్స్ వస్తున్నాయి దాన్ని బట్టి నువ్వు మళ్ళీ మాడిఫై చేసుకుంటూ స్ట్రాటజీస్ చేసుకొని చిన్నగా వెళ్తుండాలి తప్ప నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉంది అని ఒకేసారి పెట్టేయటం, ఒకేసారి దాని మీద ఎస్టాబ్లిష్ చేసేసి ఒకేసారి మనీ వస్తాయి అంటే ఇట్ నాట్ వర్క్అవుట్. ఓకే సార్. మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే ఏఐ, స్టాక్ మార్కెట్, డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా, ఇంటర్నెట్ వీటి గురించే మనకు వినపడతా ఉంటుంది అవును. ఆఫ్టర్ అవర్ గ్రాడ్యుయేషన్ అండ్ మాస్టర్స్. మరి మన ఎడ్యుకేషన్ లో, మన అకాడమిక్స్ లో ఇప్పుడున్న సబ్జెక్టులలో వీటిల్లో ఏది యాడ్ చేస్తే బాగుంటుంది వాళ్ళ ఫ్యూచర్ అనుకుంటారు సార్ మీరైతే? నాకు ఐడియా వచ్చండి, డిజిటల్ మార్కెటింగ్ ఫస్ట్ యాడ్ చేయొచ్చు. ఓకే. డిజిటల్ మార్కెటింగ్ అంటే అసలు ఇంటర్నెట్ ఎట్లా వర్క్ చేస్తుంది, కీవర్డ్స్. ఇప్పుడు ఎస్సీఓ, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఉంటుంది, దట్ ఈస్ అ బేసిక్. ఎస్సీఓ తీసుకుంటేనే డిజిటల్ మార్కెటింగ్ అనేది సక్సెస్ అవుతుందా లేదా మీకు Yes. ఎంత ఎఫెక్టివ్ గా ఎస్సీఓ చేస్తే అంత ఎఫెక్టివ్ అవును. ఉంటుంది. ఆ రిలేటెడ్ గా మనం చూడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్వీస్, ఐ నీడ్ సమ్ సర్వీస్ ఇన్ హైదరాబాద్. Hmm. మీకు కంపెనీస్ వస్తాయి కదా. ఫస్ట్ కంపెనీ వస్తుందంటే ఏంటి, వాడు ఎస్సీఓ బాగా చేశాడు, డిజిటల్ మార్కెటింగ్ బాగా చేశాడు, కీవర్డ్స్, గూగుల్ యాడ్ వర్డ్స్ ఇవన్నీ బాగా యూస్ చేస్తాం. సో దాని వల్ల మీకు ఒక 10 కస్టమర్స్ చూస్తే ఒక 2-3 అయినా దాని మీద ఇంట్రెస్ట్ చూసి ఫస్ట్ మీకు లీడ్స్ వస్తాయి కదా, వస్తాయి. ఫస్ట్ వచ్చేస్తాయి లీడ్స్. సో ఆ ఎస్సీఓ మీద మీకు ఫస్ట్ ఐడియా ఉంటే, ఇప్పుడు నేనే బిజినెస్ పెడుతున్నా, నాకే ఎస్సీఓ మీద ఐడియా ఉంది అనుకోండి, అది కూడా నేనే వర్కౌట్ చేసుకుంటా కదా. నాకున్న ఐడియాని బిజినెస్ గా మార్చాలి అంటే ఆ డిజిటల్ మార్కెటింగ్ ఎస్సీఓ కూడా నేనే ఐడియా తెచ్చుకొని ఎవరినన్నా నేను రిక్రూట్ చేసుకొని వారితో వర్క్ చేపిస్తుంటా. సో ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఫస్ట్ మనకి నేర్చుకుంటే ఇట్ విల్ బి ఈజీ బయటకు వస్తే. ఇప్పుడు ఐటీ అంటారా, మనము ఒక 4 ఇయర్స్ ఉందండి, ఫస్ట్ ఇయర్ లో ఒక టెక్నాలజీ నేర్చుకుందామని బయటకు వస్తామా,
ఫస్ట్ ఇయర్ నేర్చుకున్న టెక్నాలజీ ఫోర్త్ ఇయర్కి వచ్చేసరికి అది ఇంకా ఎక్కడికి వెనక్కి వెళ్ళిపోతుంది, ఇంకా కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తాయి. సో ఐటీ అనేది ఒక 1 ఇయర్లో బయటకు వస్తున్నప్పుడు దానికి మోస్ట్ హ్యాపెనింగ్ ఏదనేది అప్పుడు స్టార్ట్ చేస్తున్నాయి. మరి ఫస్ట్ ఇయర్ నుంచో సెకండ్ ఇయర్ నుంచో నేను ఒక టెక్నాలజీ నేర్చుకుంటానంటే అది ఎవర్ గ్రీన్ అవ్వచ్చు, దానికి అడ్వాన్స్డ్ వచ్చేయచ్చు. మీరు నేర్చుకున్నదంతా ఇంకా మళ్ళీ స్ట్రెస్ పెట్టి ఇంకా నేర్చుకోవాలి, ఇంకో ఎఫర్ట్ పెట్టి నేర్చుకోవాలి. ఇవన్నీ ఏంటంటే స్ట్రాటజీస్ సేమ్ ఉంటాయి. ఎస్సీఓ కానీ డిజిటల్ కానీ స్ట్రాటజీస్ సేమ్ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ఏ యాడ్ అవుతుంది వీటికి, ఏ యాడ్ అవుతుంది కాబట్టి మీకున్న బేసిక్ ఎస్సీఓ కానీ డిజిటల్ మార్కెటింగ్ నాలెడ్జ్కి ఏని ఎట్లా ఇన్కల్కేట్ చేసుకోవాలి, ఏని ఎట్లా యూజ్ చేసి మనం బెటర్ అవుట్పుట్ తెచ్చుకోవాలి, అవి ఫస్ట్. అండ్ స్టాక్ మార్కెట్ మీరు అన్నట్టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ కంపెనీకైనా ఇప్పుడు మన ఇండియా ఎకనామీ నడిచేది మా స్టాక్ మార్కెట్ మీద. ఒక కంపెనీ యొక్క వాల్యూ, ఒక కంపెనీ ఇప్పుడు రిలయన్స్ ఉంది, థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ అని అంటారు. ఏ కంపెనీ అయినా దాని వాల్యూ డిసైడ్ చేసి స్టాక్ మార్కెట్, ఏ కంపెనీ వాల్యూ అయినా స్టాక్ మార్కెట్ డిసైడ్ చేస్తుంది. సో మీరు అసలు కంపెనీస్ ఎట్లా ఉంటాయి, ఒక్కొక్క కంపెనీ బిజినెస్ మోడల్ ఏంటి, వాళ్ళు ఎట్లాంటి స్ట్రాటజీస్ యూస్ చేస్తున్నారు, వాడు మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఏంటి, ఇవన్నీ మీరు ఫస్ట్ చూడాలి కదా. ఒక కంపెనీ ఇన్వెస్ట్ చేయాలంటే కంపెనీ ఏం చేస్తుంది, ఆ కంపెనీ యొక్క హిస్టరీ ఏంటి, ఆ కంపెనీ యొక్క డైరెక్టర్స్ ఎవరు, ఆ కంపెనీ యొక్క టీం ఎవరు, ఇవన్నీ మీరు చూస్తూ ఉంటే ఆబ్వియస్గా మీకు బిజినెస్ థాట్స్ మీకు వచ్చేస్తాయి. సో యూ విల్ బికమ్ ఏ ఎంటర్ప్రినర్ లేటర్. బట్ స్టాక్ మార్కెట్ అనేది మీకు ఏజ్తో పని లేదు. మీరు స్టార్టింగ్ నుంచి చాలా ఇన్వెస్టింగ్ అని, మనీ కంట్రోల్ అని చాలా యాప్స్ ఉన్నాయి, చాలా సైట్స్ ఉన్నాయి. మీరు వాటిలోకి వెళ్ళి ఎవ్రీడే మీరు ఆ అప్డేట్స్ తీసుకుంటూ ఉండొచ్చు. కరెంట్ అఫైర్స్ మీద ఫాలో అయ్యి ఫైనాన్షియల్ ఎట్లా ఉంటుంది, అసలు ఒక కంపెనీ ఎట్లా బిహేవ్ చేస్తుంది, కంపెనీలో ఎంప్లాయీస్ ఎట్లా ఉంటారు, ఎట్లాంటి టీమ్స్ కావాలి, ఎవరెవరు ఎట్లా వర్క్ చేస్తుంటారు, ఇవన్నీ మీరు ఐడియా ఉంటేనే మీరు ఇన్వెస్ట్ చేయగలరు. సో ఆబ్వియస్గా మీరు అది నేర్చుకుంటూ ఉంటే మీకు చాలా ఏరియాస్ కవర్ అయిపోతాయి నాలెడ్జ్. దాని నుంచి మీకు నెక్స్ట్ స్టెప్స్ మీరు బిజినెస్కి వెళ్ళొచ్చు, ఇంకా డిఫరెంట్ కైండ్స్ మీకు థాట్స్ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా వ్యూవర్స్. సో మీకు కూడా ఏఐలో అవ్వచ్చు, స్టాక్ మార్కెట్లో అవ్వచ్చు, డిజిటల్ మార్కెటింగ్లో అవ్వచ్చు, వీటన్నిటి మీద రాణించాలంటే ఖచ్చితంగా యూ హ్యావ్ టు నో దట్ స్కిల్స్. సో స్కిల్స్ లేకుండా మనం సొసైటీలోకి వచ్చి మార్కెట్లోకి వచ్చి ఏం చేద్దామని నడవదు. సో అన్వేష్ గారు చెప్పినట్టు మనం ఏదైతే నేర్చుకోవాలనుకుంటున్నామో ఫస్ట్ అది నేర్చుకొని దాంట్లో కొన్ని రోజులు సస్టైన్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఫార్వర్డ్ చేయండి. సో ఇది ఇవాళ వీడియో అన్వేష్ కుమార్ గారితో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మరిన్ని వీడియోల కోసం మా సోషల్ పోస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.